హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నండి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే నాకు హాస్పిటల్లో చెకప్ ఉంది. కొంచెం ఎర్లీగానే లేసేసాను అనమాట. నాకు అపాయింట్మెంట్ ఇచ్చింది వచ్చి 9:30కి రిపోర్ట్ చేయమన్నారు. వాళ్ళు 9:30కి చెప్పినా కూడా నేను 8:30కి అలా 1 అవర్ ముందే వెళ్ళిపోతాను అనమాట. ఆంటీ ఏమో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ఆల్రెడీ ప్రిపేర్ చేసేసారు. నేను ఆంటీని వద్దు అని చెప్పాను, ఎందుకంటే లేచి మళ్ళీ అన్నీ ఫాస్ట్ కుక్ చేయాలి. నేను ఒకటే వెళ్ళాడుగా అంటే ఏదో ఒకటి లైట్గా తినేసి వెళ్ళిపోతాను, అందుకనేసి వద్దని చెప్పి. ఇంకొకటి ఏంటంటే హాస్పిటల్లో వెయిటింగ్ పీరియడ్ చాలా సేపు ఉంటుంది. మళ్ళీ ప్రతి చోట ఆంటీ కూడా వెయిట్ చేయాలన్నమాట, అందుకనేసి వద్దన్నాను. అంటే ఏమో లేదు లేదు వస్తాను, అందరికీ అక్కడ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు అన్న పర్లేదు నేను ఒకటే చూసుకుంటాను అంటే కూడా లేదు అట్లొద్దు, ఏదైనా సడన్గా పిలుస్తారు అనేసి అన్నారు. ఇంకా చూసారా మార్నింగ్ ఎన్ని చేశారో, 5:30కో 6కో లేసారు అనుకుంటా. అన్నీ బెండకాయ కూర, నెక్స్ట్ వచ్చి చట్నీ చేశారు, ఇంకా అదేమి వంకాయ బజ్జీ, అది సూర్యకి చాలా ఇష్టం, అది చేశారు. ఆ లోపలే ఆకుకూరలు అయిన వచ్చింటే నేను ఈ పొన్నంగి నేను తీసుకున్నా, ఇక్కడికి వచ్చినప్పుడల్లా తీసుకుంటూ ఉంటాము. ఇంకా హ్యాండ్ బ్యాగ్ అయితే ఒకసారి చెక్ చేసుకుంటున్నా కావాల్సినవి అన్నీ ఉన్నాయా లేదా అనేసి. లాస్ట్ టైము హాస్పిటల్ ఐడి ఇది ఒకటి పేషెంట్ ఐడి కార్డ్ ఇస్తారనమాట మనకి, అది మర్చిపోయి వెళ్ళిపోయాను. అందుకనేసి ఈసారి ముందుగానే చెక్ చేసుకున్నా. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు పెన్ కంపల్సరీ తీసుకోవాలి, ఏదో ఒకటి ఫిల్ చేయమంటూ ఉంటారు కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం ఎవరు పెన్ ఇస్తారా అని చూసుకుంటూ ఉండాలి. అందుకే ఒక పెన్ను పెట్టుకున్నాను. గ్లూకోజ్ టెస్ట్ ఏమైనా చేస్తారేమో అనేసి ఒక గ్లాసు, వాటర్ బాటిల్ ఇవి కూడా పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళు ఫాస్టింగ్తో చేస్తారు, మళ్ళీ గ్లూకోజ్ ఇచ్చి తర్వాత చేస్తారు. నేను ఈరోజు ఫాస్టింగ్ ఏం లేను, ఎందుకంటే నాకు ముందుగానే ఏం టెస్ట్లు చెప్పలేదు, అందుకనేసి నేను ఏమీ చేయలేదు. డైరెక్ట్గా డాక్టర్ కన్సల్టేషన్ అని చెప్పారనమాట. ఇంకా ఒక ఫామ్ ఫిల్ చేస్తున్నాను, అది ఏంటంటే డెలివరీ గురించి అనమాట. అంటే డెలివరీలో ఏమేం ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళు మెయిన్ నార్మల్ డెలివరీకే ఫోకస్ చేస్తారు. నార్మల్ డెలివరీలో కూడా ఏమేమి ఉంటుంది, ఒకవేళ రిస్క్ ఉంటే ఏదైనా ఎమర్జెన్సీ అయితే సి సెక్షన్ వెళ్తాము, ఇదంతా ముందుగానే మనకి ఇచ్చేసారనమాట. ఆల్రెడీ చదివాను, ఈసారి ఆ ఫామ్ వాళ్ళకి ఇవ్వాలి. ఒకటి వాళ్ళకి, ఒకటి మన దగ్గర ఉంటుంది. అందుకనేసి ఒకసారి మళ్ళీ చదివేసి ఇంకోసారి సైన్ చేసేసాను. ఇంకా సూర్య హాస్పిటల్ ఐడి కార్డు ఉందా అంటే ఉంది అని చెప్పాను అనమాట. ఇంకా నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను, అంటే ముందే ఒకసారి బుక్ చేసాము, మళ్ళీ డేట్ చేంజ్ చేసుకున్నాం కదా, అందుకనేసి అది కూడా ఒక జిరాక్స్ తీసుకున్నాను. సిఎంసీలో ఎప్పుడు వెళ్తున్నా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కూడా ఖచ్చితంగా కాపీ తీసుకెళ్లాల్సిందే. మీరు అక్కడే హాస్పిటల్కి వెళ్ళినా కూడా హాస్పిటల్ లోపలే మీరు జస్ట్ ఫోన్లో చూపిస్తే వాళ్ళే కూడా కాపీ ఇస్తారనమాట. సెక్యూరిటీ వాళ్ళు మాత్రం ఫోన్లో చూడరు, వాళ్ళు జిరాక్స్ తీసుకొని రమ్మని చెప్తారు. అందుకనేసే నేను 1-2 పేపర్స్ జిరాక్స్ అయితే తీసేసుకున్నాను. ఇంకా పిల్లల్ని ఇంట్లోనే వదిలేసి వెళ్దాం అనుకుంటే ఆ లోపల సైరస్ నిద్ర లేచేశారు. సరే సైరస్ని ఒకటి నన్ను డ్రాప్ చేసేకి వస్తున్నారు, సీరియస్ ఇంక ఇంట్లో నిద్రపోతున్నారు, అంకుల్ చూసుకుంటున్నారు. సైరస్ని మాత్రం తీసుకెళ్తున్నాం, తనకి ఇంకా ఒకటే బోర్ కొడుతుందని. సైరస్ కూడా తెల్లారితోనే తినేశారు. నాకు మార్నింగ్ ఫస్ట్ తినబుద్ధి అవ్వలేదు, మళ్ళీ ఆంటీ చాలా వంటలు చేసేసరికి అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేసేసాను అనమాట. నైట్ అంతా ఎందుకో నిద్ర రాలేదు, అది కొంచెం అనీజీగా ఉన్నింది నాకు, అంటే నిద్ర వచ్చేలాగా మత్తుగా అలా ఉన్నింది. ఇంకా ఏం చేసేసి ఇంకా వెళ్ళాల్సిందే కంపల్సరీ. ఆల్రెడీ 1 వీక్ కాదు 10 days పైన లేట్ అయిపోయింది. నేను డేట్ చేంజ్ చేసుకున్నాను. సిఎంసీలో ఏంటంటే మనం 7 times అయితే మనం ఎప్పుడైనా డేట్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అపాయింట్మెంట్స్ 7 times మనకు ఆ ఛాన్స్ ఉంటుంది. అది ఇయర్కి లేకపోతే ఎప్పటికీ 7 times తెలీదు, అందులో నేను 1 time అయితే యూజ్ చేసేసాను. మనము ఎప్పుడు కావాలంటే ఆ డేట్ నెక్స్ట్ అపాయింట్మెంట్ ఎప్పుడు అవైలబుల్లో ఉంటే అలా బుక్ చేసుకోవచ్చు. ఇంకా నాది 9:30 కదా, నేను స్టార్ట్ అయ్యేసరికి 8:45 అలా అయిందనమాట. పర్వాలేదు, తొందరగా వెళ్ళారనుకోండి అక్కడ 7 లోపలికి ఎవరిని పంపించారు సెక్యూరిటీ వాళ్ళు. మీరు ఒకవేళ ఎప్పుడన్నా 7 లోపల వెళ్ళినా కూడా అక్కడ వెయిట్ చేయాల్సిందే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నాది 9:30 కదా, నేను 8కి అలా వెళ్ళాను అనుకోండి, లేదు మీది 9:30కి ఉంది అనేసి చూసి అలానే చెప్పేస్తారు. సో కొంచెం ఒక 1/2 hour ఎర్లీ అయితే లోపలికి పంపిస్తారు. మళ్ళీ ఎక్కువ తొందరగా వెళ్ళామనుకోండి అక్కడ స్టార్టింగ్లోనే సెక్యూరిటీ వాళ్ళు మనది అపాయింట్మెంట్ది చూసేసి లేదు మీరు ఈ టైంకి రండి లేదా కొద్దిసేపు ఉండి రండి అనేసి చెప్తారనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక టైమింగ్ ఇస్తారు. ఒకవేళ అందరూ ఒకే టైంకి వెళ్ళిపోయినారంటే అక్కడ క్రౌడ్ ఎక్కువైపోతుంది, అందుకే వాళ్ళు ఆ టైమింగ్ మాత్రమే రమ్మని చెప్తూ ఉంటారు. ఇంకా చాలామంది ఏంటంటే సిఎంసి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అని అడుగుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, ప్రైవేట్ హాస్పిటలే. నాకు ఫస్ట్ 2 డెలివరీస్ది ప్రెగ్నెన్సీ ఇదంతా అక్కడే చూపించుకున్నాను. ఫస్ట్ 2 times ఏంటంటే 7th 8th month వరకు నేను బయట హాస్పిటల్లో చూపించుకొని లాస్ట్లో డెలివరీ దగ్గరకు
అన్నప్పుడు సిఎంసి హాస్పిటల్కి వెళ్ళాను. ఎందుకంటే అక్కడ వెయిటింగ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ కన్సల్టేషన్ కంటే స్కానింగ్ ఉంటుంది కదా, అది ఇంకా ఎక్కువ. ఫస్ట్ 2 times నేను వచ్చి అంటే ఇంకా ఆ రోజు అవ్వదు అనేసి మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళాను. అలా ఉంటుందన్నమాట. చూడడం మంచిగా చూస్తారు. అసలు ఈసారి కూడా నేను వెళ్ళినప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళని ఒకేసారి ఒక 60-70 మెంబర్స్ని చూస్తున్నాను అనమాట. అందరికీ బెంచ్లో వేసింటారు, ఆ బెంచెస్లో కూర్చోవాలి. ఇక్కడ ఏంటంటే ఏ సెక్యూరిటీ గార్డ్ని ఏది అడిగినా కూడా వాళ్ళు విసిగించుకోకుండా ఆన్సర్ చేస్తారు. మనకి ఎటు సైడ్ వెళ్ళాలి, ఏ బిల్డింగ్ ఏంటి అనేది చెప్తూనే ఉంటారు. మనకి ఎక్కడ చూసినా సెక్యూరిటీ పర్సన్స్ కనిపిస్తారనమాట. ప్రతి బిల్డింగ్లోను, ఎంట్రన్స్లోను, నెక్స్ట్ బిల్డింగ్ ఫ్లోర్లోను, మళ్ళీ ప్రతి రూమ్స్ దగ్గర ఎక్కడ చూసినా సెక్యూరిటీ వాళ్ళు కనిపిస్తారు. మనం ఒకవేళ తెలుగులో కూడా అడగచ్చు, ఇంగ్లీష్లో కూడా అడగచ్చు. ఏ లాంగ్వేజ్లో అడిగినా వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళైతే మనకు మంచిగా గైడ్ చేస్తారనమాట. అది నాకు చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు, అంటే సైరస్ కడుపులో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు సూర్య నాతో వచ్చారనమాట. అప్పుడు వచ్చి తను పార్కింగ్కి ప్లేస్ లేదనేసి నేను పార్క్ చేసి వస్తాను అన్నారు. సరే లేట్ అయిపోతుంది, నేను వెళ్ళి క్యూలో నిలబడుకుంటాను అనేసి అన్నాను. ఇంకా సూర్య ఎంతసేపు చూసినా ఇక్కడ పార్కింగ్కి కొంచెం కష్టంగా ఉంటుంది, బయట వెళ్ళి అంతా పార్క్ చేసి ట్రై చేశారు, ప్లేస్ లేదు ఎలా అనేసి అన్నారు. సరే నేను చూసుకుంటానులే అని చెప్పాను అనమాట. కానీ లోపల భయమే, కానీ చూసుకుంటాను అని చెప్పాను. ఏమంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుందేమో, నేను అడిగేది నేను మాట్లాడేది వాళ్ళకి అర్థం కాదేమో అనేసి అలా అనుకున్నాను. కానీ సెక్యూరిటీ వాళ్ళు మంచిగా హెల్ప్ చేశారు. వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇప్పుడు కొంచెం బెటర్. ఆ ఎంఆర్ఓ దగ్గర అటు సైడ్ అంతా వచ్చి మనకు బెంచెస్ వేశారు. ముందు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా నిలబడుకోవాల్సిందే క్యూలో, ఎంత లాంగ్ క్యూ ఉంటుందో. ఇంకా వెళ్తూనే మనకి ఇలా చేతికి బ్యాండ్ వేసేస్తారు. ఈరోజు నాకు టెస్ట్లు అంతా ఏం లేదు, జస్ట్ నార్మల్ డిస్కషన్ జరిగిందనమాట డాక్టర్తో. నెక్స్ట్ టైం వచ్చే లోపల మీరు ఒక గ్లూకోజ్ టెస్ట్ చేసుకోవాలి అని చెప్పారు. నెక్స్ట్ టైం స్కాన్ తీసుకోవాలి, అంతా బాగానే ఉంది అని చెప్పారనమాట. నేను ఇంకా నార్మల్ సి సెక్షన్ ఏదవుతుంది అంటే అది ఇప్పుడే డిసైడ్ చేయలేము, అది చూద్దాము అనేసి చెప్పారనమాట. ఇక్కడ ఏంటంటే మన ఆప్షన్ ఉండదు నాకు, ఎందుకంటే సైరస్కి సి సెక్షన్ చేయమని నేనే అడిగినా కూడా వాళ్ళు చేయలేదు, నార్మల్ డెలివరీనే చేశారనమాట. సో అది మన చేతిలో ఉండదు. లాస్ట్లో ఆ సిచ్యువేషన్లో ఏది కరెక్ట్ అయితే మదర్కి బేబీకి వాళ్ళు అది చేస్తారనమాట. ఇంకా నాకు తొందరగానే అయిపోయింది ఈరోజు. ఒక టీటీ వేయించుకోమన్నారు, నేను టీటీ వేయించుకోలే. అది హ్యాండ్ కొంచెం పెయిన్ వస్తుంది అనమాట. టీటీ ఇంజెక్షన్ వేసేటప్పుడు కూడా వాళ్ళు తిన్నారా అని అడిగారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నామంటే ఎన్ని గంటలకి అని అడిగారు అనమాట. లేదు మీకు చాలా గ్యాప్ ఉంది, 3 hours గ్యాప్ ఉంది, మీరు వెళ్ళి మళ్ళీ ఏమైనా తినండి అంటే అక్కడే క్యాంటీన్లోకి వెళ్ళేసి మేము ఒక జ్యూస్ ఆంటీ నేను ఒక కేక్ తినేసి మళ్ళీ టీటీ ఇంజెక్షన్ వేసుకున్నాం. టీటీ ఇంజెక్షన్ దగ్గర అయితే ఎక్కువ క్రౌడ్ లేదు, వెళ్తూనే వేసేసారనమాట. అది రైట్ హ్యాండ్స్కి వేశారు, షోల్డర్కి వేశారు. చాలా పెయిన్గా అనిపించింది. ఇంకా వస్తుంది ఆంటీ అంకుల్ మటన్ తీసుకొచ్చినారు, మటన్ సూప్ చేసేసాను పిల్లలకి. అది కొంచెం మైల్డ్గా ఉంటుంది, చాలా లైట్ టేస్ట్ ఉంటుంది అనేసి మటన్ సూప్ చేసేసాను. ఆంటీ ఏమో మటన్ బిర్యానీ చేశారు. పిల్లలు ఎప్పుడు ఫస్ట్ సూపే బాగా తాగుతారు. ఈరోజు ఏమో వాళ్ళకి కూడా బిర్యానీ నచ్చేసింది అనమాట. కరెక్ట్గా అంటే కొంచెం కారం లేకుండా, ఎక్కువ ఘాటుగా అలా లేకుండా కరెక్ట్గా ఉంది టేస్ట్, అందుకే వాళ్ళకి కూడా నచ్చింది. సూప్ కూడా చాలా బాగుంది. ఏమంటే మటన్ బాగా ఫుల్ ఫ్రెష్గా ఉంది, అందుకే బాగా నచ్చింది అనమాట. నేను ఫస్ట్ పిల్లలకి తినిపించేసి తర్వాత తిందాము అనుకున్నాను. ఆంటీ కొంచెం టేస్ట్కి ఇచ్చారు, నాకేమో బాగా నచ్చి బాగా వేడిగా నేను అలానే ఇంకా కంటిన్యూగా తింటూ ఉన్నాను. అందుకనేసి ఆంటీ మళ్ళీ ఫుల్ ప్లేట్లో పెట్టించారు. సైరస్ కూడా అంతే బిర్యానీనే కావాలి అనేసి అడుగుతున్నారు. ఇది నా ఫేవరెట్, అసలు ఒక 10 years నుంచి ఫేవరెట్. దీని కాంబినేషన్గా ఇంకా వంకాయ కూర అని ఉంటుంది, అది కూడా సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా కావాలంటే రెసిపీ నేను షేర్ చేస్తాను. ఇది ప్రతిసారి నేను షూట్ చేయాలనుకుంటాను, ఏదో ఒక పనిలో పడేసి నేను దాన్ని షూట్ చేయకుండా స్కిప్ అయిపోతుంది. సూర్య కూడా ఇది నేర్చుకోవాలి అనేసి అనుకుంటున్నారు. ఆంటీ చూసారు ఎంత పెట్టించారు, ఇంత ఉన్నా కూడా హెవీగా అనిపించదు. ఇది జీరా రైస్తో చేస్తారు, చాలా బాగుంటుంది టేస్ట్. మీకు తప్పకుండా రెసిపీ ఈసారి అడిగి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. వేలూరుకి ఎప్పుడు వచ్చినా కూడా ఆంటీ రెసిపీస్ అన్నీ షేర్ చేయమంటారు. మేము మార్నింగ్ నిద్ర లేసేసరికి బ్రేక్ఫాస్ట్ అయిపోయి ఉంటుంది, కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యేందుకు లంచ్ అయిపోయి ఉంటుంది. అంటే నేను చూసే లోపలే అన్నీ ఫాస్ట్గా అయిపోతుంది ప్రతిసారి, అందుకే నాకు వీడియోస్ షూట్ చేయడం అలా అవ్వదన్నమాట. ఇంకా బిర్యానీలోకి మంచిగా పెరుగు పచ్చడి చేస్తున్నారు, చాలా బాగుంది. అసలు చూసేకి ఎక్కువ క్వాంటిటీగా అనిపిస్తుంది మనకి, తింటూ ఉంటే అసలు తిన్నట్టే అనిపించదు, అంత బాగా తినేస్తాము.
తినేసాక ఇంకా ఈవినింగ్ కొద్దిసేపు వాకింగ్ చేద్దాము అనుకుంటున్నాను. మామూలుగా డెలివరీ టైం దగ్గరికి వచ్చేటప్పుడు నేను కొద్దిగా వాకింగ్ ఇంకా డెలివరీకి సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను. అది ఆల్రెడీ వీడియోస్లో కూడా చెప్పాను. నార్మల్ డెలివరీ అనే కాదు, మనకి సీ సెక్షన్ అయినా ఏదైనా ఆఫ్టర్ రికవరీ కొంచెం హెల్ప్ అవుతుంది, కొద్దిగా యాక్టివ్గా ఉంటాం అనమాట. అవి నేను మీకు కావాలంటే వీడియోలో పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ పోస్ట్ చేశాను, అంటే ఒక 3 years బ్యాక్. మళ్ళీ లేటెస్ట్గా ఏం ఫాలో అవుతుందని అవి కూడా కావాలంటే పోస్ట్ చేస్తాను. ఇంకా వాకింగ్ కొద్దిసేపు చేసేసరికి వర్షం వచ్చేలాగా ఉంది. సరే డ్రైవ్ వెళ్దాం అనేసి డ్రైవ్ స్టార్ట్ అయిపోయామన్నమాట. అలా ఊరికే ఒక 5-10 minutes అలా డ్రైవ్ వెళ్ళేసి వద్దాం అనుకున్నాము. మాకు పిల్లలకి కామన్గా నచ్చేది ఏంటంటే డ్రైవ్, ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. పిల్లలు కూడా డ్రైవింగ్ వెళ్ళాం అనుకోండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎంత లాంగ్ డ్రైవ్స్ అయినా కూడా వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. వాళ్ళకి బోర్ కొట్టకుండా చూసుకుంటారు సూర్య. ఇంకా నాకు ఇట్లా వెళ్తూ ఉంటే కార్లో బాగా నిద్ర వస్తుంది. ఇంట్లో నిద్ర రాదు కానీ కార్లో వెళ్ళేటప్పుడు మాత్రం బాగా నిద్ర వస్తుంది. ఇంక నేను నిద్రపోతున్నానని కొంచెం దూరం అలానే వెళ్ళాను. నేను గురకబెట్టి మరీ నిద్రపోతున్నాను. ఎందుకంటే లాస్ట్ 2 days నాకు సరిగ్గా నిద్ర లేదు, అది ఎందుకో తెలియదు. నైట్ అస్సలు నిద్ర రావట్లేదు. నైట్ వచ్చి ఫుల్ డే టైం లాగా అనిపిస్తుంది అనమాట. అది ఏమో తెలియట్లేదు. ఇంకా అలానే వేలూరులో అజ్ఫాన్కి వెళ్ళాము. అక్కడ అజ్ఫాన్ లోపల ఏంటంటే బాగా చల్లగా ఉంటుంది, అందుకనేసి ఎక్కువ ఏసీ ఆన్లో ఉంటుంది. పిల్లలకి ఆల్రెడీ చిన్న బాబుకి లైట్గా ఫీవర్ ఉంది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కొంచెం అతి ఎక్కువ అయిపోయారు అనమాట. ఎప్పుడు చూసినా ఎండలో ఉండడము, నీళ్ళలో ఆడడము, అలా లైట్గా ఇంకా ఫీవర్ వచ్చేసింది తనకి. అందుకని లోపలికి తీసుకెళ్లకుండా మేము కార్లోనే ఉన్నాం. తనకి ఇష్టమైన టాయ్ ఒకటి తీసుకొచ్చారు సూర్య. ఆ టాయ్కి బ్యాక్ సైడ్ ఏమంటే చాక్లెట్స్ ఒకలాగా మిఠాయిలు లాగా ఉంటాయి, కలర్వి. అవన్నీ రిమూవ్ చేసేస్తున్నారు అనమాట. ఏదంటే అవి మళ్ళీ చూస్తే కావాలంటారని అది మాత్రం సపరేట్ చేసేసి ఇంకా తనకి ఆ టాయ్ తీసుకొచ్చారు. చాలాసార్లు అడిగారు. అక్కడ తనకు అంటే అంత బాగుండేట్లేదు, ఈసారి బాగుండిందండి, అందుకని తీసుకున్నారు. ఇంకా చూస్తానే సీరియస్ కూడా ఫుల్ హ్యాపీ అయిపోయారు అడగకుండానే తీసుకొచ్చేసరికి. ఇంకా సైరస్కి ఏమో ఫుడ్, తనకు పప్పులు అంటే చాలా ఇష్టం, పీనట్స్. అందుకని తన కోసం పీనట్స్ తీసుకొచ్చామన్నమాట. ఇంకా ఇచ్చింది ఆలస్యం. ఇద్దరు ఎవరికి నచ్చింది వాళ్ళు స్టార్ట్ చేసేసారు. ఒకరు ఆడుకోవడము, ఇంకొకరు వచ్చి దాన్ని ఓపెన్ చేసి ఇవన్నీ అక్కడే తినేయడం స్టార్ట్ చేశారు. అందులో ఎక్కువ ఏం లేవు, ఊరికే కొన్ని ఉన్నాయి సాల్టెడ్ అనమాట. ఎప్పుడన్నా ట్రావెల్ చేసేటప్పుడు ఇలాంటివి ఉన్నాయనుకోండి కొంచెం ఈజీగా ఉంటుంది, పిల్లలకు కొంచెం టైం పాస్ అయిపోతుంది. ఇంకా కొన్ని స్నాక్స్ కూడా తీసుకొచ్చారనమాట. వాటరు, నెక్స్ట్ వచ్చి డార్క్ చాక్లెట్స్. చాలామంది ఈ డార్క్ చాక్లెట్ని ట్యాగ్ చేయమని అడుగుతున్నారు. నేను ట్యాగ్ చేస్తాను, లేకపోతే నార్మల్గానే మీకు స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో లేదా ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో కూడా దొరుకుతుంది. ఎక్కడైనా అజ్ఫాన్ షాప్స్ ఉన్నాయనుకో అక్కడ కూడా దొరుకుతుంది. మేము యూస్ చేసేది 90% అనమాట. అది ఫస్ట్ టైం తినేటప్పుడు మనకు నచ్చదు, కానీ స్లోగా అలవాటు చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నేనైతే పిల్లలకి 90% ఇస్తున్నాను, 100% అయితే ట్రై చేయలేదు, అది మరీ ఎక్కువ చేదుగా ఉంటుందని. ఇప్పటికీ 90% అనమాట. ఇంకా ఏవో కొన్ని స్నాక్స్ తీసుకొచ్చారు, అవి కూడా చూస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే అవకాడో ఆయిల్ తీసుకొచ్చారు. నేనైతే ఇంతవరకు యూస్ చేయలేదు, ఎక్స్ట్రా వర్జిన్ అవకాడో ఆయిల్. ఇది నేను సాలడ్స్ ట్రై చేస్తున్నాను కదా, దాంట్లో యూస్ చేయొచ్చు అంట. నేను ట్రై చేసి ఎలా ఉందో మీకు కూడా రివ్యూ షేర్ చేస్తాను. ఇంకా వాటర్ తీసుకుందాము, పిల్లలకి ఇష్టము. ఇంకా ట్రావెల్ చేసేటప్పుడు అయితే కొంచెం బాగుంటుంది అనేసి తీసుకుందాం. ఇంకొక బ్యాగ్లో వచ్చేసి ఏవో చిప్స్ అవి తీసుకొచ్చారనమాట. ఎప్పుడన్నా ఒకసారి అలా తీసుకుంటూ ఉంటాము. దీని ప్రైస్ కూడా అడుగుతున్నారు, చాక్లెట్ ప్రైస్. కొన్ని టైమ్స్ ఆఫర్ ఇస్తూ ఉంటారు, కొన్ని టైమ్స్ దాని ఫుల్ ప్రైస్ వచ్చి 599 అలా ఉంటుంది. ఎప్పుడైనా ఆఫర్ ఇచ్చినప్పుడు ఒక 100 రూపీస్, 50 రూపీస్ అలా తగ్గుతుంది అనమాట. ఇంకో పీనట్స్ ప్యాకెట్ తెచ్చారు. నేనేమో ఇంట్లో చాక్లెట్ ఆల్రెడీ ఉంది అంటే ఉన్నాయి, ఇది కూడా ఎక్స్ట్రాగా ఉంది అన్నారు. ఇంటికి వచ్చేసరికి అయితే డిన్నర్ రెడీగా ఉంది. ఆఫ్టర్నూన్ చేసిన బిర్యానీని ఇంకా వస్తూ మేము కూడా కొంచెం సేమియా, చికెన్ అది తీసుకొచ్చాం అనమాట. అవే ఫుల్ అయిపోయింది. నాకు కార్లో పీనట్స్ తినేందుకు అదే స్టమక్ ఫుల్ అయిపోయింది. మళ్ళీ తినాలని అనిపించలేదు, ఎక్కువ తినాలనిపించలేదు. జస్ట్ ఇడ్లీ, కొంచెం చికెన్ అలా తిన్నాను అనమాట. ఈ మధ్య ఎందుకో నేను అంటే ఒక పూట తింటే ఫుల్గా, ఇంకొక పూట నాకు అసలు ఎక్కువ తినాలని కూడా అనిపించదు. ఇదే ఈరోజు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.